హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీరు ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఓకే, ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక్క మాట అయితే మీతోటి మాట్లాడాలి ఫ్రెండ్స్. నేను లాస్ట్ వీడియో చేశాను సన్ ట్యాన్ రిమూవల్ హోమ్ రెమెడీస్ అని. దానికైతే చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నా ఫ్రెండ్స్ చాలామంది దాన్ని అయితే ఫాలో అయ్యారంట. చాలా అంటే చాలా బాగా వర్క్ అయింది మాకది. ట్యాన్ రిమూవ్ అయింది. ఒక 80% అనైతే చెప్పారు. అలా వీక్లీ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ చేశారు అనంటే చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. నాకు దానికి చాలా అంటే చాలా సపోర్ట్ ఇచ్చారు. ఎవరైనా ట్యాన్ రిమూవల్ వీడియో చూడలేదు అంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. వెళ్ళి చూసేయండి. ఓకే, అది లాస్ట్ వీడియో గురించి మాట్లాడాను. ఓకే, ఈరోజు మన టాపిక్ వచ్చేసి, మీరు నన్ను అబ్జర్వ్ చేశారా? నేనైతే ఏ మేకప్ ఏమీ యూజ్ చేయలేదు. ఇప్పుడు నా ఫేస్ పైన చూడండి, ఏమీ లేదు. ఓకే, మాయిశ్చరైజర్ కూడా లేదు. ఓకే, నేను ఇప్పుడే ఒక ఫేషియల్ చేశాను. హోమ్ రెమెడీ ఫేషియల్. అన్నీ మనకు ఇంట్లో ఉండే వాటితోటే ఇన్ని రోజులు నేను ట్యాన్ రిమూవల్ ఫేషియల్ చేశాను. నెక్స్ట్ డార్క్ సర్కిల్స్‌ది చేశాను. ఇప్పుడు ఈ ఫేషియల్ వచ్చేసి చాలా అంటే చాలా రేర్ ఫేషియల్. నాకు తెలిసి ఇలాంటి వీడియో ఎవరు చేయలేదని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు తెలుసు అనంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి, మాకు తెలుసు అనేసి. చాలా అంటే చాలా సింపుల్‌గా ఉంటుంది ఈ ఫేషియల్ అనేది. ఓకే, మీరు మంత్లీ వన్స్ యూజ్ చేశారు అనంటే మీ స్కిన్ టెక్స్చర్‌ని కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, నేను ఆల్రెడీ 4 మంత్స్ నుంచి మోర్ దాన్ ఒక 6 మంత్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను. నా స్కిన్ అనేది అంటే నా స్కిన్ టెక్స్చర్ అనేది చాలా వరకు గ్లో అయింది. ఓకే, ఫస్ట్ ఉన్న నా స్కిన్ టోన్‌కి ఇప్పటికి చాలా చేంజ్ అయిందని నేను చెప్పాలి. ఓకే, ఎవ్రీ మంత్ దీన్ని మీరు యూజ్ చేశారు అంటే మీ స్కిన్ టోన్ కూడా చాలా అంటే చాలా చేంజ్ అవుతుంది. ట్రస్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మంత్లీ వన్స్ అయినా చేయొచ్చు. మీకు టైం ఉంది, మీరు ఇంకొంచెం ఎక్కువ మీ స్కిన్ పైన ఎఫర్ట్ వేయగలరు అంటే 20 డేస్‌కి ఒకసారైనా మీరు ఫేషియల్‌ని అయితే చేయొచ్చు. ఏమీ హార్మ్ కాదు ఫ్రెండ్స్. ఎందుకు అనంటే అన్నీ మనకు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ తోటి మనమైతే ఈ ఫేషియల్‌ని చేస్తున్నాము. ఓకే, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, కొంచెం ఎంకరేజ్ చేయండి. ఓకే, వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా సింపుల్ స్టెప్స్, ఓన్లీ 4 స్టెప్సే ఉంటాయి. అవన్నీ కూడా మనకు ఇంట్లో ఉన్న వాటితోటే నేనైతే చేశాను. ఓకే, చూడండి, ఇంట్లో ఉన్న వాటితోటే చేసి చూడండి, ఇంత అయితే నాకు చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. ఓకే, మీరు ఈ డిఫరెన్స్ కావాలి అనుకుంటున్నారు ఫేషియల్‌లో అనంటే మీరు కూడా ట్రై చేయండి. మనము పార్లర్‌కి వెళ్ళి మన అమౌంట్‌ని అయితే ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మీరు ఔట్ సైడ్ నుంచి పర్చేస్ చేసి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో ఉన్న వాటితోటి ఇలా గ్లోగా తయారు కావచ్చు. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోనైతే చూసేద్దాం. అంతకంటే ముందు ఎక్కడా స్కిప్ చేయొద్దు. లాస్ట్ వరకు అయితే చూసేయండి. మీ స్కిన్ టెక్స్చర్‌ని పెంచుకోండి. ఓకే, ఇలా బౌల్ తీసుకోవాలి. ఓకే, బౌల్ తీసుకున్నాక ఒక స్పూన్ అయితే మనము రా మిల్క్ యూజ్ చేయాలి. చూడండి, ఇలా 1 స్పూన్ ఆర్ 1½ స్పూన్ అయినా వేయొచ్చు. చూడండి, ఇలా రా మిల్క్ అయితే తీసుకున్నాను. ఓకే, ఇది మనకు క్లెన్జింగ్‌గా యూజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ అయితే మనము క్లెన్జింగ్ చేయాలి. ఓకే, క్లెన్స్ కోసం ఒక 1 స్పూన్ మనము రా మిల్క్‌ని అయితే తీసుకోవాలి. ఓకే, ఇలా రా మిల్క్ తీసుకున్నాక దీంట్లోకి ఒక కాటన్ ప్యాడ్‌ని ఇలా డిప్ చేసేసి, ఇప్పుడు మనము ఈ కాటన్ ప్యాడ్‌ని మన ఫేస్ పైన నీట్‌గా ఇలా చూడండి, ఇలా రబ్ చేయాలి చాలా స్లోగా. ఓకే, ఇలా మీరు ఒక 5 ఆర్ 7 మినిట్స్ అన్న క్లెన్స్ చేయాలి. ఓకే, ఈ క్లెన్స్ చేయడం వల్ల మన ఫేస్ పైన ఉన్న డర్ట్ అంతా క్లీన్ అయిపోయి చాలా నీట్‌గా ఉంటుంది ఫేస్ అంతా. ఫేస్ వాష్ చేసినా కూడా మన ఫేస్ పైన కొంచెం డర్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, ఇలా మీరు ఒక 5 మినిట్స్ క్లెన్స్ చేశాక అనదర్ కాటన్ని తీసుకొని అది డ్రైగా ఉండాలి. ఇలా ఆ మిల్క్‌ని అంతా నీట్‌గా క్లీన్ చేయాలి. ఓకే, మీరు క్లీన్ చేస్తున్న కాటన్‌కి డర్ట్ అనేది కనిపిస్తుంది. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఇలా మీరు ఒక 5 మినిట్స్ చేశారు అనంటే సరిపోతుంది క్లెన్సింగ్. చూడండి, అంత కొంచెం డర్ట్ ఉంది. ఇప్పుడు మన క్లెన్సింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి స్క్రబ్బింగ్‌కి ఏమేమి యూజ్ చేస్తాను అనేది చూసేయండి. చూడండి, ఫస్ట్ ఇలా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని, ఓకే, దీంట్లోకి మనము ఇలా ఒక 3 బాదాం అయితే వేయాలి.
ఓకే. ఈ బాదం పప్పును ఇలా చాప్ చేసి వేసుకోండి. ఇలా ఒక 3 బాదం పప్పుని, నెక్స్ట్ 1 స్పూన్ రైస్. ఓకే. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టి తీసుకురావాలి. చూడండి, మిక్సీ చేశాక ఇలా ఉండాలి ఈ పొడి అనేది. చాలా బరకగా ఉండకూడదు, చాలా స్మూత్గా ఉండకూడదు, చాలా లైట్గా ఉండాలి బరక అనేది. ఓకే. నెక్స్ట్ ఒక 1 స్పూన్ హనీ తీసుకొని మనకు స్క్రబ్బింగ్ కోసం ఇది ఒక 1 స్పూను ఈ పౌడర్ వేయాలి, బాదాం అండ్ రైస్ పౌడర్. ఇలా మనం మిక్స్ చేసాము అంటే స్క్రబ్బింగ్ కోసం మన క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఓకే. ఇప్పుడైతే మనము స్క్రబ్బింగ్ స్టార్ట్ చేసేద్దాము. ఇలా మనము చాలా స్లోగా స్క్రబ్ చేయాలి. ఓకే. మీరు 3 మినిట్స్ ఆర్ 4 మినిట్స్ స్క్రబ్ చేశారు అని అంటే సరిపోతుంది. మీరు స్క్రబ్ చేసేప్పుడు కూడా చాలా హార్ష్గా స్క్రబ్ చేయొద్దు. ఓకే. మీరు ఈ వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది కాబట్టి మీకు కొంచెం ఫాస్ట్గా కనిపిస్తుంది అంతే. మనము ఈ స్క్రబ్బింగ్ చేయడం వల్ల మనకు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేటివి రిమూవ్ అయిపోతాయి, పోర్స్ కూడా ఓపెన్ అవుతాయి. ఓకే. అందుకని మనమైతే స్క్రబ్ చేస్తాము క్లెన్సింగ్ అయిపోయాక. ఓకే. మీరు స్క్రబ్ చేసేప్పుడు ఎక్కువ నోస్ దగ్గర, నెక్స్ట్ చిన్ కింద ఆ ఏరియాస్లో కొంచెం హార్ష్గా స్క్రబ్ చేయాలి అంతే తప్ప మీ చీక్స్ దగ్గర, ఐస్ దగ్గర, ఫోర్ హెడ్ దగ్గర చాలా ఫాస్ట్గా అయితే స్క్రబ్ చేయొద్దు. ఇలా 5 మినిట్స్ ఆర్ 4 మినిట్స్ మీరు స్క్రబ్ చేయాలి. చూడండి, స్క్రబ్బింగ్ అయితే అయిపోయింది. ఓకే. మీకు నీట్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఎంత స్మూత్ అంటే అంత స్మూత్ అయింది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మసాజ్ చేద్దాము. ఓకే. మసాజ్ ప్యాక్ని ఇప్పుడు మనం రెడీ చేసేద్దాము. బౌల్ తీసుకొని ఓకే, ఒక 1 స్పూన్ పెరుగు వేసుకోవాలి. ఓకే. దీంట్లోకి మీ దగ్గర కస్తూరి పసుపు ఉంటే ఓకే, లేదు అంటే మీరు నార్మల్ పసుపు అయినా యూజ్ చేయొచ్చు. ఓకే. నేనైతే ఇక్కడ కస్తూరి పసుపుని ఇలా చిటికెడు తీసుకుంటున్నాను. మిక్స్ చేద్దాము. ఇలా థిక్ పేస్ట్ లాగా చేసుకొని ఇప్పుడు మనం దీంతో మసాజ్ చేయాలి. ఓకే. ఇలా మనం మసాజ్ని అయితే స్టార్ట్ చేసేసాము. ఓకే. మీరు ఈ మసాజ్ని ఒక 10 మినిట్స్ చేశారు అని అంటే సరిపోతుంది. ఫస్ట్ మసాజ్ ఎందుకు చేస్తామో తెలుసుకుందాము. ఇలా మసాజ్ చేయడం వల్ల మనం ఫస్ట్ దీనికంటే ముందు ప్రాసెస్లో స్క్రబ్బింగ్ చేసాం కదా, ఆ స్క్రబ్ చేసినప్పుడు పోర్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. ఈ మసాజ్ చేయడం వల్ల ఆ పోర్స్ లోపల ఉన్న డస్ట్ అంతా అవుట్ సైడ్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ మన స్కిన్ అనేది చాలా హైడ్రేటింగ్గా కనిపిస్తుంది ఈ మసాజ్ చేయడం వల్ల. ఓకే. ఇలా మీరు వీడియోలో చూస్తున్నట్లుగా చేయాలి. వీటిని ఏమంటారు అని అంటే స్ట్రెస్ రిలీఫ్ పాయింట్స్ అనేటివి కొన్ని ఉంటాయి. చూడండి, ఇలా మన ఐస్ పక్కన, నెక్స్ట్ మన ఇయర్స్ బ్యాక్ సైడు ఉంటాయి. నెక్స్ట్ మీరు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కళ్ళ చుట్టూ ఇలా సర్కిల్గా తిప్పడం వల్ల మన ఐస్ అనేటివి కూల్ అవుతాయి. ఓకే. ఇలా నీట్గా 10 మినిట్స్ చేయండి. చూడండి, ఇలా ప్యాక్ రిమూవ్ చేసేసి వచ్చాక ఆ గ్లోయింగ్ అనేది మీకు అర్థమవుతుందా? అంత సూపర్గా ఉంది. ఓకే. నా స్కిన్ కూడా కొంచెం సాఫ్ట్గా అయింది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనము ప్యాక్ యూస్ చేద్దాము. ఓకే. ప్యాక్ కోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి అవన్నీ చూసేద్దాము. చూడండి, ఇలా ఒక బౌల్ తీసుకొని ఓకే, మీ దగ్గర ముల్తాని మట్టి ఉంటే ఓకే వేసుకోండి. నేనైతే ఈరోజు శనగపిండి యూజ్ చేస్తున్నాను. దీనికోసం ఒక 1.5 స్పూను శనగపిండి. ఓకే. ఇలా 1.5 స్పూన్ శనగపిండి, ఇలా ఒక 1/2 స్పూన్ అయితే హనీని తీసుకున్నాను. నెక్స్ట్ ఇలా రోజ్ వాటర్ని తీసుకుంటున్నాను, ఆల్ప్స్ గుడ్నెస్ది. ఓకే. ఇది ఒక 1 స్పూను. ఇప్పుడు మనం వీటిని మిక్స్ చేయాలి. ఓకే. ఇలా మీకు సరిపోలేదు అన్న కొంచెం రోజ్ వాటర్ని మిక్స్ చేయండి. దీన్ని మనము అప్లై చేద్దాము. ఇప్పుడు మనము ఈ పేస్ట్ని అప్లై చేద్దాము. ఓకే. చూడండి, ఇలా ప్యాక్ని అయితే అప్లై చేస్తున్నాము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఏది అప్లై చేస్తున్నా ఫేస్కి డౌన్ నుంచి అప్కి వెళ్ళాలి. ఓకే. అలా చేయడం వల్ల మన స్కిన్ అనేది టైట్గా తయారవుతుంది. ఈ ఫేస్ మాస్క్ ఏంటి అని అంటే శనగపిండిని యూస్ చేసాము. శనగపిండి అనేది మన స్కిన్కి మంచిగా గ్లోయింగ్ అయితే ఇస్తుంది.
ఓకే. నెక్స్ట్ ప్యాక్ ఎందుకు అప్లై చేస్తారు అనంటే మసాజ్ అయిపోయాక అప్పటి వరకు మనము మసాజ్ చేసాము, స్క్రబ్బింగ్, క్లెన్జింగ్ ఇన్ని చేసాము మన స్కిన్ పైన. మన స్కిన్ అనేది రిలాక్సింగ్ అవుతుంది ప్యాక్ వేయడం వల్ల. నెక్స్ట్ ఇలా ప్యాక్ వేసేప్పుడు ఎవరితోటి మీరు మాట్లాడొద్దు. ఎందుకు అనంటే చెప్పాను కదా, ప్యాక్ వేయడం వల్ల మన స్కిన్ అనేది టైట్ అవుతుంది. మీరు మాట్లాడారు అనంటే స్కిన్ టైట్ కాదు. ఎందుకు అనంటే ప్యాక్ అనేది అంత నీట్‌గా అబ్జర్వ్ కాదు. ఓకే. ఇలా నీట్‌గా ఎక్కడ గ్యాప్ లేకుండా ఈ ప్యాక్‌ని అయితే అప్లై చేయండి. మీరు ఇది మంత్లీ వన్స్ యూజ్ చేశారు అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. 15 మినిట్స్ ఉన్నాక ఫేస్ వాష్ అయితే చేసుకొని వచ్చేయండి. ఓకే. చూడండి, ఇప్పుడైతే నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. మీరైతే ఇన్స్టెంట్‌గా ఆ గ్లోయింగ్ ఏంటి అనేది చూస్తున్నారు కదా! చాలా అంటే చూడండి, దగ్గర పెట్టి కూడా చూపిస్తాను. చాలా అంటే చాలా గ్లోయింగ్‌గా అనిపిస్తుంది నా ఫేస్ వచ్చేసి. ఓకే. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అన్నీ మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ తోటి మనం ఈరోజు ఫేషియల్ అయితే చేసాము. ఓకే. చాలా ఇన్‌స్టెంట్ గ్లో అయితే వస్తుంది. ఓకే. ఓకే. హోప్‌ఫుల్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.